బాగు చేయుమయా ప్రభువా నీకిష్టమైతే. కొనసాగలేకున్నా నా బ్రతుకు క్లిష్టమైతే. ఊపిరి అసహ్యమై గూటికి చేరువైతే. నా దారి అగమ్యమై కాటికి చేరువైతే. పిలచి పిలచి అలసైనది నేనే, తలచి తలచి మరువైనది నేనే. పిలచి పిలచి అలసైనది నేనే, తలచి తలచి మరుపైనది నేనే. సోలిపోతినయా సాగిల పడితినయా, సోలిపోతినయా సాగిల పడితినయా. నన్ను బాగు చేయుమయా ప్రభువా నీకిష్టమైతే. కొనసాగుతున్నా నా బ్రతుకు క్లిష్టమైతే. నన్ను మోసిన గర్భం ఎరుగక కన్నది, నన్ను చూసిన హృదయం కరగకయున్నది. తిరిగి తిరిగి కనుగొన్నది నీవే, ఎరిగి ఎరిగి నన్ను కొన్నది నీవే. తిరిగి తిరిగి కనుగొన్నది నీవే, ఎరిగి ఎరిగి నన్ను కొన్నది నీవే. వాలిపోతినయా సాగిల పడితినయా, వాలిపోతినయా సాగిల పడితినయా. నన్ను బాగు చేయుమయా ప్రభువా నీకిష్టమైతే. కొనసాగలేకున్నా నా బ్రతుకు క్లిష్టమైతే. నా కన్న వారికి నా నీడ కష్టమైతే. నాకున్న వారికి నా తోడు ఇష్టమైతే. నన్ను బాగు చేయుమయా ప్రభువా నీకిష్టమైతే. వందనాలక్క. నాకు వందనాలు. నీకు ఇష్టమైతే బాగు చేయి. కొనసాగలేకున్నాను, బ్రతుకు కష్టమైందని. ఈ పాట పాడిన ఈ సాంజలోను పదాలన్నిటి చూస్తే ఇది యోబు గురించి రాసిన పాటలాగా నాకు అనిపించింది. తన ఊపిరి తన భార్య కూడా అసహ్యమైంది. తనగా పుట్టిన దినాన్ని కూడా ఆయన శపించుకున్నవాడుగా మనం చూస్తున్నాం. ఇది ఆయన బాగు చేయమని కోరినట్టుగా శరీర సంబంధమైన రోగం గురించి ఆయన ప్రార్థించి ఉన్నాడు. కానీ ఆత్మీయంగా మనం కూడా బాగోలేని పరిస్థితిలో ఉన్నామేమో. మనల్ని బాగు చేయమని ప్రభుని మనం కూడా అడుక్కుందాం. ఆత్మీయ జీవితం అభివృద్ధిలో ఉందా లేకపోతే క్షీణించి ఉందా? ఆత్మీయమైన రోగంతో మనం కూడా ఉన్నామా? మరి శపించబడే పరిస్థితుల్లో మనం కూడా ఉన్నామా? కొనసాగలేకుండా ఉన్నామా? మన జీవితాన్ని పరీక్ష చేసుకొని మనం కూడా పాట పాడిన ప్రకారం అర్పించుకుందాం. పాట పాడినవి మరి సోదరి విన్యాకు మనందరి తరఫున వందనాలు తెలియజేసుకుందాము. వందనాలు నాన్న విన్యా. చేరొచ్చిన సోదరి మండలందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను.
ఈ యొక్క కొత్త సంవత్సరంలో మొట్టమొదటిసారి మా సంఘంలో అనంతపూర్లో గాస్పుల్ హాల్లో నిన్నటి ఆదివారం నేను చెప్పిన ప్రసంగాన్ని కొద్దిమంది విని ఉంటారు. దాని కనెక్షనే ఈ రోజు కూడా ఉంటుంది. నిన్నటి రోజు ఆ ప్రసంగాన్ని కూడా అప్లోడ్ చేశారు, యూట్యూబ్ లో ఉంది. వినని వాళ్ళు ఎవరైనా వినవచ్చును. కొత్త సంవత్సరానికి సంబంధించిన మెసేజెస్ అనేకమైనవి మీరు వినే ఉంటారు. ప్రభు నాకు ఇచ్చిన మరొక ఆత్మీయ సందేశాన్ని నేను నేర్చుకుంటూ మీకు కూడా అది అందజేశాను. చూడని వాళ్ళు ఎవరైనా చూసి విని, ఈ రోజుది కూడా దాని కనెక్షనే కాబట్టి దాన్ని కొనసాగించి ఇప్పుడు లైవ్ లో వినవలసిన వారుగా ఉన్నాము. ఒకవేళ లైవ్ లో వినలేని వాళ్ళు అప్లోడ్ చేస్తారు కాబట్టి అప్పుడు కూడా వినొచ్చును. రూతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలోని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని పోయిన ఆదివారం వాక్యంలో షేర్ చేసుకోవడం జరిగింది. దాన్ని మరొకసారి చదవాలని ఇష్టపడుతున్నాను. ఆ ప్రసంగం నేను చేయట్లేదు, కానీ ముందుకు మనం వెళ్దాం. దాని కనెక్షన్ కాబట్టి దీన్ని గుర్తు చేస్తున్నాను. 10వ వచనంలో బోయజు రూతుతో ఇలాగన్నాడు. రూతు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెనందునదానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని అవనస్తుల్ని వెంబడింపక ఇండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. చిన్న ప్రార్థన చేసుకుందాము, ముందు భాగానికి వెళ్దాం. కరుణావాసుల సంపూర్ణుడా, ఇంతవరకు కాపాడి సంరక్షించారు. ఉదయకాలం నుండి మధ్యాహ్న సమయంలో ప్రభా నీ సంధిలో మేము చేరి వచ్చి ప్రభా యథాలాపంగా నీ సంధిని కూర్చొని ఉన్నాము. కూర్చొని ఉన్న తండ్రి స్త్రీలతో నదీ తీరమున ఆ రోజు పౌలు భక్తుల ద్వారా మాట్లాడిన రీతిగా మేము కూడా కూర్చొని మీ వాక్యం ఆలకిస్తూ ఉండగా మీ వాక్యం ప్రభా మా ఎదుగు తీసుకురమ్మని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా మాకు ఇచ్చిన అమూల్యమైన గొప్పదగు రక్షణ చేత దీనులమైన మమ్మల్ని అలంకరించి ఉన్నారు. ఘనులకు లేని భాగ్యం, గొప్పవారికి లేని భాగ్యం, చదువులకు నానా ప్రభా మరి లేని భాగ్యం తండ్రి, మా ఏలికలు పాలకులకు లేని గొప్ప భాగ్యం. వాళ్ళకు అర్థం కాలేదు, కానీ పసిబాలలు వంటి మాకు ఈ సంగతులు అర్థం చేయించినందుకు మీ స్తోత్రం. మీ స్వార్థ అర్థం చేసుకునే జ్ఞానమును, పైనుండి వచ్చిన జ్ఞానమును, మిమ్మల్ని నమ్ముకునే విశ్వాసమును మాకు అనుగ్రహించినందుకు మా విశ్వాసాన్ని గణపరిచి ప్రభా క్రియలు లేకయే భక్తిహీనమైన మమ్మను నీతిమంతులుగా చేసి మమ్మల్ని నీ బిడలుగా అంగీకరించినందుకు మీ సొత్తైన జనాంగంగా రాజుని యాజక సమూహముగా మీ గుణాశయం ప్రచురించే బిడ్డలుగా ఎన్నో రీతులుగా మనం వాడుకుంటూ వచ్చారు. మీ దైవ గ్రంథాన్ని మాకు దేవా మాదిరిగా ఇచ్చారు. మా దారి పరలోకపు దారిని మీరు మాకు తండ్రి నాయన చూపించారు. మీకు స్తోత్రములు. బుద్ధి కలుగ చేయడానికి నీ వాక్యం మాకు ఇచ్చారు. మీకు స్తోత్రం, వందనాలు. నీ వాక్య మార్గం నడుస్తూ ఉండగా ఇంకా మాకు తెలియని సంగతులు, గ్రహించలేని గొప్ప సంగతులు ఉన్నాయి. ఇదివరకే నాకు తెలుసును అని నీవు చెప్పకుండానట్లు మరిగాను మన్నా వలె వాక్య ఐశ్వర్యం మాకు ఇస్తానని మీరు చెప్పారు. మీకు వందనాలు దేవా. మరి గ్రహించలేని వాక్యాలు కూడా ఉన్నాయి, చూస్తున్నాం కానీ అర్థం కాలేదు ప్రభా. మరి మీ పరిశుద్ధాత్మ తండ్రి వెనికిడికి మమ్మల్ని తీసుకొని రండి. మీలోనున్న మాటలు మాకు వినిపిస్తూ ఉండగా వాటిని జ్ఞాపకం చేస్తుండగా పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటున్నాము. నాలో మాలో కార్యం జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. చదివిన వాక్య భాగంలో చదవబోయే వాక్య భాగం కూడా దీవించి మాకు దయచేయమని, వినటకు వేగరపడి వినడానికి మీరే సహాయం చేయమని తండ్రి నాన్న. విని దాని ప్రకారం మా జీవితాలని సరిదిద్దుకోవడానికి, ఆ వాక్యం నెరవేర్చడానికి ప్రకారం నడుచుకోవడానికి కూడా కృప చూపించమని, రావాల్సిన బిడ్డలను కూడా నడిపించి వాక్యం నందు ఆసక్తిని మీరే అనుగ్రహించమని, మాతో ఉండమని యేసు ప్రభు దివ్య నామంలో స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ సోదరులారా, నేను ఇప్పుడు చదివిన వాక్య భాగము 3వ అధ్యాయం 10వ వచనంలో బోయజు రూతు విషయమై పలికిన మాటలు ఏంటంటే, మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది అన్నాడు.
ఈ భాగాన్ని అనుసరించి మొట్టమొదటి ప్రసంగము ఆదివారం చేయబడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఈ యొక్క వచనాలను ఇప్పుడు మనం చదువుకుందాం. ఈ భాగంలో ప్రవర్తన యోగ్యమైనది, ప్రవర్తన మరీ ఎక్కువైనది అనే మాట మనం చూస్తున్నాం. ఒక రీతిగా మనం గమనిస్తే ఈ బోయజు పొలంలోనికి రూతు వచ్చినప్పుడు ఎవల కోత ఆరంభం. ఆ ఎవల కోత ఆరంభం మొదలుకొని ఎవల కోత, అలాగే గోధుమల కోత మొత్తం ముయ్యడానికి ఒక 6 నెలలు పట్టిందేమో, నాకైతే తెలీదు ఎన్నేళ్ల పంటనో ఒక్కొక్క పంట. ఈ 6 నెలలకి వచ్చిన మొదట్లో ఉన్న ఆ మంచి ప్రవర్తన కంటే 6 నెలల తర్వాత ఆమె ప్రార్థన మునుపటి కంటే మరీ ఎక్కువైనది అని చెప్తున్నాడు. ఈరోజు 2025 సంవత్సరం, నూతన సంవత్సరం ఆరంభంలో మనం ఉండగా మన పరమ బోయజు మనల్ని గురించి ఈ మాట చెప్పగలుగునా? రక్షించబడిన క్రొత్తలు ఆయన పొలంలో మనం ప్రవేశించాం, లేదా ఆయన సంఘంలో మనం ప్రవేశించాం. మరి ఆయన చేత మన ప్రవర్తన కడిగించుకున్నాం, ఆయన రక్తంలో కడగబడిన వారంగా ఉన్నాం. ఆ మొదటి సత్ప్రవర్తన ఆరంభించింది మొదలుకొని 2025కి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలీదు. మరి దేవుడు పరమ బోయజ్ మన విషయమై ఇలాగ చెప్పగలడా? నమ్ముకున్న కొత్తలో నీకున్న సత్ప్రవర్తన కంటే ఇప్పుడు లేటెస్ట్ గా చూస్తే ఈ 2025లో నీ యొక్క ప్రవర్తన మరీ ఎక్కువైనదని ప్రభు మనం మెచ్చుకోగలడా? తన మొదటి అధ్యాయంలో రూతు అతను వెంబడించి హత్తుకొనన్న మాట మనం చూస్తున్నాం. ఒక తోడుకోడలు ముద్దు పెట్టుకొని అత్తకు దూరమైపోయింది. ఒక ఆమె చాలా దగ్గరే హత్తుకుంది. ఆమెకు అత్తకు మధ్యలో వెంట్రుకు దూరేంత స్థలం కూడా లేదా అన్నట్టు హత్తుకొని పోయింది. ఆ తర్వాత 2వ అధ్యాయం ప్రారంభ వచనంలోనే అత్త సెలవైతే నేను బోయజు పొలంలోకి వెళ్ళి పరిగె ఏరుకుంటాను అనింది. అత్త సెలవును కోరుకుంది. అత్త యొక్క విధేయతలో ఆమె ఉంది. అత్త యొక్క లోబడేతనంలో ఆమె ఉన్నట్టు, అత్తకు మరీ సమీపంగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. నీ సెలవైతే వెళ్తాను, లేకపోతే లేదని అత్త ఇష్టానికి అప్పచెప్పుకున్న బిడ్డగా మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో అంత సమీపం. అత్త ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముకున్న తర్వాత ప్రభు మన హృదయంలో ఉంచిన పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది అక్కడ. కనుక అత్త యొక్క మరి విధేయతను ఆమె ఉంది అనగా పరిశుద్ధాత్మకు విధేయత చూపించిన ఆమెగా మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో ఆ తర్వాత ఆమె బోయజు పొలంలో ఏరుకుంటూ ఉండగా ఆమెకు ఆయన పేరాలు ఇచ్చాడు. తాను తిని తృప్తి పొంది కొన్ని అత్తకు మిగిల్చానన్నమాట మనం చూస్తున్నాం. అత్త అంటే మరి ఇక్కడ మళ్ళీ ఆమె పరిశుద్ధాత్మకు మరి సూచనగానే ఉంది. పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్న అత్తకు ఆమె మిగిల్చిన పేలాలు మనం చూస్తున్నాం. కనుక అత్త కూడా వాటిని తిని ఉన్నదని మనం భావించవచ్చు. పరిశుద్ధాత్మకు మనం మిగిల్చి ఉన్నది ఏంటి? ప్రేమతో మనం మిగిల్చినది ఏంటి? అంతా తినవచ్చు రూతు, కానీ అత్తకు మిగిల్చిందంటే ఆమె ప్రేమకు సూచనగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడైన దేవునికి కాలము జరుగుచూ ఉండగా మన అనుభవంలో దేవునికి ప్రేమతో ఏమి ఇస్తున్నాం, ఏది అర్పించుకుంటున్నాం? ఆమె ఏరుకొనిన తూమడి గింజలు ఆ మొదటి రోజు తీసుకొచ్చింది. అదే సమయంలో బోయజు తనకిచ్చి తనను తినమని చెప్పిన ఆ యొక్క పేలాలలో భాగము అత్తకు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ప్రభువుకి, పరిశుద్ధాత్మ దేవునికి మనము దాచి ఉంచినదేమని కొన్ని విషయాలు మనం బైబిల్లో చెప్పుకున్నాం. పరమగీతంలో మరి 7వ అధ్యాయం 13వ వచనములో నీ కొరకే నేను దాచి ఉంచిన పచ్చివి పండువి ఫలములు లేదా శ్రేష్టమైన ఫలములు నేను నీ కొరకు దాచి ఉంచినని ప్రియురాలు చెప్పినట్టుగా ప్రియుడైన మన ప్రభువైన యేసు క్రీస్తుకు మనం దాచించిన ఫలాలు ఆత్మలని కాలక్రమేణా మన అనుభవంలో ప్రభుకి ఆత్మలైన ఫలాలను తీసుకుని రావాలని మనము నేర్చుకున్నాం. ఆ తర్వాత అత్తరు దాచిన స్త్రీ మనం నేర్చుకున్నాం. 160 రూపాయల కంటే ఎక్కువైన విలువను పెట్టి అత్తరు దాచి దానిని ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఇంటికి వచ్చినప్పుడు ఆ బేతనీలో ఉన్న మరియా యేసు ప్రభు తల మీద పోసి ఆయన పాదమును తన అత్తరు తన వెంట్రుకలతో తుడిచిన ఆమెగా మనం చూస్తున్నాం. ఒకరు చెప్తున్నారు దేవుని బిడ్డలు, తాను పెళ్లి కొరకే దాచుకున్న
తన డబ్బును అత్తరు పరిమళము తీసుకుని వచ్చి దాంతో కొనుక్కొని ప్రభును మరి ఆమె అభిషేకించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు పట్ల ఆమెకున్న ప్రేమ తన రూకలన్నీ వెచ్చించి ప్రభుకు అత్తరును తీసుకుని వచ్చి దాచుకుని దాన్ని ప్రభువుకు తన ఇంటికి వచ్చినప్పుడు దాన్ని కుమ్మరించినట్టు అభిషేకించినట్టు మనం చూస్తున్నాం. ప్రియులారా, మన జీవితంలో ప్రభు కొరకు ఏమి మనము దాచి ఉన్నాం? పేరాలు దాచిన ఆమె ఒకటైతే, పండ్లు దాచింది మరొక ప్రియురాలైతే, ఆయనకు అత్తరు పరిమళాన్ని పూసిన ఆమెగా మనం మరొక స్త్రీని మనం చూస్తున్నాం. మన జీవితంలో, మన యాత్రా జీవితంలో మనం ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు మరి ఈ రూతు కూడా ఆ బోయజును పెళ్లి చేసుకోవడానికి ముందుగా ఆ పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్న అత్తకు ఆమె దాచి ఉంచిన విషయమును పేలాల గురించి మనం ధ్యానం చేస్తూ ఇలాగ మనం చెప్పుకున్నాం. ప్రభు రెండవ రాకలో రాబోతుండగా, ఆయన వివాహం మనం చేసుకోబోతూ ఉండగా ఆయనకు మనము దాచి ఉంచినవి ఏంటి? పచ్చి పండ్ల, అవి పండిపోయిన పండ్ల, మన ద్వార బంధ్రముల మీద ఆయన కొరకు ఏమిని ప్రేమతో దాచిపెట్టి ఉన్నాము మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇటు అనుభవంలో ఆమె ఉండగా ఆమె ఎవరిని పెళ్లి చేసుకోవాలో కూడా ఆ విషయంలో ఎలాగో ప్రార్థన చేయాలో, ఎలాగ సిద్ధపడాలో కూడా అత్త నేర్పించింది. అత్త సదుపదేశం కూడా చేసింది. తన పర్సనల్ మ్యాటర్స్ విషయం ఆమె ఇష్టమేమీ లేదు, కానీ అత్త ఇష్ట ప్రకారం ఆమె చెప్పిన వాడి యొద్దకే వెళ్ళి తన కొంగు కప్పమని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆయన పాదముల యొద్దకు వెళ్ళి పడుకోమని తాము చెప్పింది. అలాగే పాదముల దగ్గర అనగా ఆమె తగ్గింపును మనం చూస్తున్నాం. అలాగూ తన పర్సనల్ మ్యాటర్ విషయంలో ఆయనతో మాట్లాడుతూ, నీ కొంగు నా మీద కప్పుము, నీవు నాకు సమీప బంధువు అవుతారు అని మీరు ఆమె చెప్పినప్పుడు ఆయన అన్నాడు. అప్పుడు ఆ సందర్భంలో ఈ మాట చెప్పాడేమని, వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తున్నాను, నీవు యవనస్తులైన వారిని వెంబడించకుండా మీ అత్త చెప్పినట్టుగా కొద్దివారిని గాని గొప్పవారిని గాని యవనస్తుల వెంబడి నువ్వు వెళ్ళలేదు, కానీ నీ అత్త ప్రేరేపణ బట్టి లేదా పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి నన్ను వివాహం ఆడాలని నువ్వు ఇష్టపడుతున్నావు అని ఆమెను మెచ్చి ఏమన్నాడంటే, నీ మునపడి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనదని ఆమెను అభిలషించున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆమె యవనస్తురాలు, చిన్నది, 17 ఏళ్ళ చిన్నది, టీనేజ్ గర్ల్ గా ఉంది. కానీ యవనస్తులు వివాహం చేసుకోవాలన్న నీ యొక్క కోరిక కనబరచలేదు, కానీ అసలు వివాహం కావాలని అత్తగారిని ఆమె అడగలేదు, కానీ తన పని మీద ఉంది, అత్త పని మీద ఉంది, వాళ్ళిద్దరిని పోషించుకునే పని మీద ఉంది, పొలంలో పని మీద ఉంది, బరిగా ఏరుకునేది బీదల మధ్య బరిగా ఏరుకునే ఆమెగా ఉంటూ ఉండగా, దేవుని వాక్యమును సముపార్జన చేసుకునే బిడ్డగా, వాక్య ధ్యానంలో ఉండే బిడ్డగా మనకు కనిపిస్తుంది. అలాంటి తన పనిలో ఉండగా ఆ చిన్న పనిని, ఆ కొద్ది పనిని ప్రేమించి ఆమె అలాగ చేస్తూ తనతో పాటి తన అత్తకు కూడా వాటిని మిగిల్చి ఉండగా, ప్రతి వచనంలోనూ ఆయా పేరాల్లో ఆమెకు దగ్గర వస్తూ ఆమె ప్రకారమే జీవిస్తూ పరిశుద్ధాత్మను అనుసరించి జీవిస్తున్న వ్యక్తిగా ఉంటూ ఉండగా, 2వ అధ్యాయంలో పనిలో ఉన్నప్పుడు ఆమె పనిని గురించి, ఆమె పర్సనల్ మ్యాటర్ని గురించి అత్త ఆలోచిస్తూ 3వ అధ్యాయంలో బోయజ్ దగ్గరికి పంపించినట్టు మనం చూస్తున్నాం. బోయజ్ దగ్గరికి మనం కూడా వెళ్ళబోతున్నాము. మరి వివాహం చేసుకోవడానికి ఆయన సన్నిధిలోనికి వెళ్ళబోక ముందు కళ్ళంలో ఉన్నప్పుడు ఆమెను ఆయన మరి మెచ్చుకున్నట్లుగా మన జీవితంలో కూడా మరి ఈ సంవత్సరం చివరి సంవత్సరమేమో, రేపు సంవత్సరం ఎలా ఉంటామో తెలియదు, ప్రభువుని ఎప్పుడు సంధిస్తామో మనకు తెలియదు, ఎప్పుడు ఆయన వివాహం చేసుకునే సమయం వస్తుందో మనకు తెలియదు. ఆ దినముల రాకడ దినములలో మనం మరి దగ్గర పడుతున్న ఈ సమయంలో మన సత్ప్రవర్తన గురించి ప్రభువు మెచ్చుకునేవాడుగా ఉండాలని మునుపటి కంటే ఇప్పుడు ఈ దినాల్లో ఈ కొత్త సంవత్సరంలో మన ప్రవర్తన మరి ఎక్కువగా ఉండాలని మొదటి భాగంలో, మొదటి ప్రసంగంలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దీనికి దీటుగా సరిపోయే రీతిగా మరొక వచనము హగ్గై గ్రంథంలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూసుకున్నాం. చూడండి, హగ్గై గ్రంథం 10వ అధ్యాయము
2వ వచనం. బైబిల్స్ కలిగిన మీ అందరూ కూడా బైబిల్స్ తిప్పి ఈ వచనము చదవాలని మనం చేస్తున్నాం. ఎవరు తీశారో మొదట చదవండి మా. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ సమాధానం నిలుపను అనుగ్రహించదును. ఇది సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు అని రాయబడింది. ఇప్పుడు కూడా సిమిలర్ గా అదే పదాలు మనకు కనిపిస్తున్నాయి. ఏమని? ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ప్రసంగంలో మనం నేర్చుకునేది ఏంటంటే మునుపటి మందిరపు యొక్క మహిమ, కడపటి మందిరం యొక్క మహిమ రెండు. మునుపటి మందిరమునకు ఒక మహిమ ఉంది, వెనుకటి మందిరం అనగా కడపటి మందిరమునకు ఒక మహిమ ఉంది. మునుపటి మందిరం యొక్క మహిమ కంటే వెనుకటి మందిరం యొక్క మహిమ మించుతున్నది అన్నమాట మనం చూస్తున్నాం. మొదటి ప్రసంగంలో ప్రవర్తన మించినది అని చెప్పబడి రాయబడినట్టుంది. ఇప్పుడు ప్రవర్తన, ప్రభువుని నమ్ముకున్న మొట్టమొదటి దినాల్లో సంఘములో మనం ఏ సంఘంలోనో ఆ సంఘంలో మనం ప్రవర్తించిన ప్రవర్తన ఇప్పుడు వెనకటి సంఘంలో అనగా లేటెస్ట్ గా ఈ దినాల్లో సంఘములో మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది? తిమోతి పత్రికలో ఎందుకు దేవుడు రాశాడు తిమోతి పత్రికను అంటే, జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది నీకు తెలియబడినట్టుగా ఈ సంగతులు నీవు రాయమని తిమోతికి పత్రికను రాసినట్టు పౌలు భక్తుడు మనం చదువుతున్నాం. మొదటిది పర్సనల్ గా వ్యక్తిగతంగా మన ప్రవర్తన తిమోతి విషయంలో. కానీ ఇప్పుడు సంఘంలో మన ప్రవర్తన గురించి మనం చదువుతున్నాం. సంఘంలో నువ్వు ఎంటర్ అయ్యి ఏ కాలమో ఏ సంవత్సరం నాకైతే తెలియదు. నేనైతే 1969వ సంవత్సరం నేను ప్రభువు నమ్ముకున్నా. 69లో సంఘంలో గాస్పుల్ హాల్ అసెంబ్లీలో ఎంటర్ అయ్యాను. ఇప్పుడు 2025 దాదాపు 45 years పైన అయిపోయింది నేను ప్రభువు నమ్ముకుని. అప్పుడు నా ప్రవర్తన, ఇప్పుడు నా ప్రవర్తన మునుపటి సత్ప్రవర్తన కంటే నా ప్రవర్తన ఎక్కువై ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాగే సంఘ ప్రవర్తన కూడా, వ్యక్తిగత ప్రవర్తన మాత్రమే కాదు, సంఘములో కూడా మన ప్రవర్తన, జీవం గల దేవుని సంఘములో మన ప్రవర్తన మునుపటి కంటే మరి ఎక్కువగా ఉండాలా? మునుపటి సంఘం యొక్క మహిమ కంటే ఇప్పటి సంఘం యొక్క మహిమ మరి ఎక్కువ చెప్తున్నాడు. ఎప్పుడు సంఘం మన ఎవరు మ్యూట్లో పెట్టుకుండా దేవురా మ్యూట్లో పెట్టుకున్నాను. దేవుని వాక్యం మనం వింటూ ఉండగా మన సంఘాల యొక్క మహిమ రాను రాను తగ్గిపోయిందా? ప్రభు రాకడ సమీప దినాల్లో మన సంఘం యొక్క మహిమ ఎక్కువైందా అనేది ఈరోజు మన పాఠ్య భాగంలో మన అంశంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడు దేవుని సంఘంలో మహిమ పెంచబడుతుంది అనేది ఈరోజు మనము నేర్చుకున్నాం. హగ్గయి గ్రంథంలో అప్పుడప్పుడే వాళ్ళు హగ్గయి కాలంలో మరి బబులోను చెరను అనుభవించి వాళ్ళు 70 ఏళ్ళ తర్వాత అప్పుడే తమ దేశానికి వచ్చారు. వస్తున్న వెంటనే మందిరం ఇంకా పాడైన పరిస్థితుల్లోనే ఉండింది. కానీ వారు మాత్రం చరంబి వేసిన ఇళ్లలో మాత్రం కూర్చొని ఉన్నారు. అప్పుడు దేవుడు హగ్గయిని పంపించి మాట్లాడుతున్నారు, దేవుని మందిరం పాడైంది కానీ మీరు మాత్రం చరంబి వేసిన ఇళ్లలో ఉంటున్నారు కదా. కనుక 5వ వచనంలో 1:5లో దేవుడు ఏమన్నాడంటే, 1:5 చదువుకున్నాం. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించండి. సంఘములో మీ ప్రవర్తన ఎట్లుంది? మందిరమేమో పాడైంది, మీరు మాత్రం మంచి ఇళ్లలో నివసిస్తున్నారు అని అంటూ దేవుడు విస్తారంగా విద్యుతున్నారు కానీ కొంచెమే పండింది.
మరి ఆకలి కొని తింటున్నారు కానీ మీరు మీ ఆకలి తీరట్లేదు, పానం చేస్తున్నారు కానీ మీ దాహము తీరడం లేదు, బట్టలు కప్పుకుంటున్నారు కానీ చలి ఆగకుండా ఉంది, పని కష్టం చేసి జీతంను సంపాదించి ఆ జీతం ఎలా ఉంది, సంపాదించిన జీతం చినిగిపోయిన సంచిలో ఏమి ఆదా ఉన్నట్లు లేదు, ఏమి మిగిలినట్లు లేదు, ఏమి మీరు అనుభవిస్తున్నట్లు లేదు. దీని అంతటికీ కారణం ఏంటంటే చాలని జీవితాలతో మీరు ఉన్నారు అంటే, తృప్తి లేని జీవితంతో మీరు ఉన్నారంటే, కష్టపడుతున్నారు అంటే, ఏది సంపాదించలేకపోతున్నారంటే కారణం మీ ప్రవర్తన ఆలోచించుకోండి అని దేవుడు అన్నాడు. ప్రవర్తన అంటే మళ్ళీ నడవడే అని మాత్రమే కాదు, క్యారెక్టర్ గురించి మాత్రమే అనేది కాదు, కానీ సంఘంలో మీ ప్రవర్తన ఏంటంటే సంఘము పాడై ఉన్నది అన్నమాట మనం చూస్తున్నాం. ఆయన సంఘాన్ని వారు కట్టుకోలేకపోయారు, భౌతిక మందిరాన్ని కూడా నెబుకద్నెజరు కాల్చిపోయాడు, ఆ బంగారు మందిరం అంతా బంగారం కూడా లాక్కొని పోయాడు, అన్ని పరికరాలు లేవు, ఏమీ లేవు, మొత్తం కూలిపోయిన దేవుని మందిరం, ఆత్మీయ మందిరం కూలిపోయి ఉండగా మరి మీరు మాత్రం శరీర సంబంధమైన వాటిని చూసుకుంటున్నారని చెప్పి అంటున్నాడు. నేడు కూడా మనందరి జీవితాల్లో కూడా శరీరానికి ఎక్కువ ప్రయాసపడుతున్నాం, కుటుంబానికి ఎక్కువ ప్రయాసపడుతున్నాం, ఆస్తిపాస్తుల కొరకు ఎక్కువ ప్రయాసపడుతున్నాం, ఇండ్లు వాకిన్ల విషయం ఎక్కువ ప్రయాసపడుతున్నాం. ఇప్పుడున్న జీవితం కంటే ఒక మెరుగైన జీవితం, ఇంకా సోఫిస్టికేటెడ్ లైఫ్ కావాలని దీని కొరకే శరీర సంబంధంగానే మనం ఆలోచన చేస్తున్నాం. ఈ ప్రవర్తన మీరు దిద్దుకోండి, ఈ ప్రవర్తన మీరు మార్చుకోండి అని దేవుడు చెప్తూ మరి ఎలా మందిరం కట్టాలి అన్నాడు. ఆ మాట మనం చూడండి, మీ ప్రవర్తన మార్చుకోండి అని చెప్తూ 8వ వచనంలో మనం గమనిద్దాము. పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 8వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, పర్వతములు ఎక్కండి, మ్రాను నరికి తీసుకొని రండి, మందిరమును కట్టండి అని దేవుడు అంటున్నాడు. ఈనాడు మన ప్రవర్తనను దేవుడు ఏ విధంగా దిద్దాలని ఇష్టపడుతుందంటే, మన మందిరములు అనగా స్థానిక సంఘమును కట్టాలి అంటున్నాడు దేవుడు. అంటే ఆల్రెడీ కట్టారు కదా, ఎవరు దేవుని బిడ్డలు, భక్తులు, మన పూర్వీకులు కట్టారు కదా, సేవకులు కట్టారు కదా, ఇంకేంది మేము కట్టేది అనుకుంటామా? మునుపటి మందిరం కంటే వెనకటి మందిరం యొక్క మహిమ ఎక్కువ కావాలి కాబట్టి మనమందరం కూడా ఆత్మను సంపాదించాలి. మ్రానులు అంటే అర్థం ఏంటంటే ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది రాజా అని ఎలాగైతే దానియేలు భక్తుడు చెప్పాడో, అలాగే మనం కూడా మన ఒక్కొక్కరం కూడా కొన్ని ఆత్మను తీసుకొని రావాలి. మందిరం కట్టవలసిన వారంగా ఉన్నారు, ఆత్మీయ మందిరాన్ని మనం కట్టాలి. ఎవరో దేవుని భక్తులు కొద్దిమంది ఆత్మను తీసుకొచ్చారు, నిజమే, కొద్దిమంది ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు, కొద్దిమంది కోవిడ్లో చనిపోయారు, మరి కొద్దిమంది నానా రకాలుగా ఎక్కడికైనా ఆయా బాధ్యతలను బట్టి వాళ్ళు వెళ్ళిపోయారేమో, కానీ వారి స్థానంలో మరి మనము ఎన్ని ఆత్మలను తీసుకొని వచ్చాము, మీరందరూ వెళ్ళాలి అన్నాడు. హగ్గై ఒకడే కాదు, ఇక్కడ భక్తిపరుడు జెరుబ్బాబెలు ఉన్నాడు, తర్వాత జకర్యా గ్రంథంలో యెహోషువ అనే ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఇట్లా యాజకులు, ప్రవక్తలు ఇలాంటి వారే గవర్నర్ పదవులు చేసే వీళ్ళు మాత్రమే కాదు కదా, సంఘంలో ప్రతి ఒక్కరము జీవం గల దేవుని ఆలయంలో సజీవమైన రాళ్లుగా ఉన్న ప్రతి ఒక్కరి పని అదే. 12 మంది శిష్యులు ఉంటే 12 మంది శిష్యులకు దేవుడు పనిని బతాయించినట్టు మనం చూస్తున్నాం. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నన్ను బాప్తిసం పొందిన వాడు రక్షించబడునని అందరికీ ఆత్మ సంపాదనలో దేవుడు పని అప్పచెప్పినట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళు ఆయా దేశాల్లోకి వెళ్ళి పనిచేశారు కనుకనే మన దేశానికి వచ్చిన తోమా ద్వారా ఎన్ని సంఘాలు కట్టబడ్డాయో మనం చూస్తున్నాం. ప్రియులారా, అలాగా నీ పని నా పని కేవలము నియామకులకు వచ్చి వెళ్ళిపోవడం మాత్రమే మన పని కాదు, కానీ పర్వతంలోకి మ్రానులు మీరు తీసుకొని రావాలి అని దేవుడు చెప్పాడు. ఈ మాటను మనం కూడా అప్లై చేసుకోం మన జీవితంలో. ఈనాడు మన సంఘం అనుకుంటే మాది 100 ఏళ్ల సంఘం, అనంతపుర సంఘం. మునుపటి మందిరం యొక్క మహిమ కంటే 100 ఏళ్ల తర్వాత సెంటినరీ చేసుకున్న మాకు ఈ యొక్క వాక్యము ఎంతో పాఠం నేర్పించేదిగా ఉంది. అలాగే మీరు కూడా మీ స్థానిక సంఘాలలో మ్రానులు నరుక్కొని తీసుకురావాలి. అనగా ఒక్కొక్క మ్రాను అనగా ఒక్కొక్క మనిషిని సువార్త అనే మరి వల వేసి పట్టుకొని రావాలి కదా.
మంచి వాటిని గంపలో చేర్చారు వాళ్ళు, చేపలు పట్టిన వాళ్ళు, మిగతా వాటిని అక్కడే పారవేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక అనేక మంది మనుషులని సువార్త వల వేయటం ద్వారా లేదా వాక్యం అనే ఖడ్గము ద్వారా హృదయంలో గాయము చేయబట్ట ద్వారా అయ్యలారా రక్షణ పొందుటకు మేము ఏం చేయాలని ఆనాడు పేతురు భక్తితో వారు అడిగినట్లు యెహోవా యేసు ప్రభు నామమున మీరు బాప్తిసం పొందండి. వారికి బాప్తిసం ఇచ్చి ఆ మొదటి ప్రసంగంలో 3000 మంది సంఘంలో నమ్ముకొని చేర్చబడినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మనము కూడా ప్రియులారా ఈరోజు నేనేం చెప్పదలిచానంటే, మీరు పర్వతం లెక్కి మ్రాణులు తీసుకుని వచ్చి నా మందిరం కట్టాలి. ఆ యొక్క మందిరంలోకి వచ్చిన ఆత్మల ద్వారా నన్ను నేను మహింపరుచుకుంటాను, ఘనపరుచుకుంటాను అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ ఎప్పుడంటే ఆత్మలు రక్షించినప్పుడే, మనము ఫలించినప్పుడే, మన ఫలము నిలిచి ఉండేట్టుకు దేవుడు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నానని యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. కనుక నీ మూలంగా కొన్ని ఆత్మలు, నా మూలంగా కొన్ని ఆత్మలు దేవుని సంఘంలోనికి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు తాను మహింపరుచుకుంటాడంట. కనుక అలాంటి పనే మన ఎడల జరిగినప్పుడు, అలా మనందరం ఆత్మను సంఘంలోనికి తీసుకుని వచ్చినప్పుడు దేవుడు మహింపరుస్తాడంట. ఇదే మహింపరచబడతాడంట. హగ్గై గ్రంథంలోనే 2వ అధ్యాయంలో ప్రక్కన పేజీ మీద తిప్పినట్లయితే ఈ పని చేయడానికి దేవుడు మనకు తోడుగా ఉంటాడంట. చూడండి 5వ వచనంలో 2వ అధ్యాయము హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు చెప్తున్నాడు ఏమని, మీరు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడకూడదు. బయటికి వెళ్ళి దేవుని పని చేయాలంటే మన గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్టే ఉంటాయి. మన చర్చిలో ఉన్న వాళ్ళతో మాట్లాడడం అంటే మామూలు వందనాలు పెట్టుకోవడం, బాగున్నారా, అట్లున్నా ఎట్లున్నారా అట్లా పలకరించడం, అది మాత్రమే కాదు ప్రియులారా. బయటికి వెళ్ళి దేవుని పని చేయాలంటే దేవుడు అంటున్నాడు, భయపడద్దండి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక మీరు భయపడకూడి అని చెబుతూ ప్రభు 7వ వచనంలో ఏమన్నాడు చూడండి, బయటికి వెళ్ళి పని చేయండి అంటూ, నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడిన నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా ధైర్యపరుస్తూ తన ఆత్మను మన మీదకి పంపిస్తూ మన మధ్య నివసింపజేస్తూ దేవుడు చెప్తున్నాడు, నేను అన్యజనులతో మాట్లాడతాను. ఇంతవరకు వారు యూదుల మధ్యనే పని జరిగించారు కదా, ఇశ్రాయేలు మధ్యనే పని జరిగించారు, వారు మాత్రమే కూడుకుంటున్నారు. అన్యుల మధ్య దేవుని పని జరగలేదు. కొర్నేలి కాలంలో లేదా పేతురు ఆ యొక్క దర్శనము పొందిన తర్వాత, కొర్నేలి లేదా చర్మకాన్ని ఇంటిలో ఉన్నప్పుడు దర్శనం పొందిన తర్వాతనే పేతురు అన్యజనుల మధ్యకి వెళ్ళాడు. కొర్నేలి అన్యజనుడు, ఆయన బంధువుల్ని అందరినీ తీసుకుని వెళ్ళి తన ఇంటికి నడిపించి అక్కడ పేతురు ద్వారా వర్తమానం చెప్పించాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఏ జనాంగంలో అయినా మరి తనకు భయపడిన వారిని, నీతిగా ప్రవర్తించిన వారిని దేవుడు అంగీకరిస్తాడనే ఆ యొక్క సువర్తమానం ద్వారా అనేకులు ప్రభువును నమ్ముకున్నారు. వారి మీద పరిశుద్ధాత్మ నాలుకల వలె అజ్ఞానాలకు విభజించబడి ఇంతకు ముందు యూదుల మీద ఎలా వ్రాలినాడు, అలాగే అన్యుల మధ్య కూడా దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు వారందరూ కూడా నమ్మి బాప్తిసం తీసుకున్నట్టుగా కూడా మనం చదువుతున్నాం. ఇది అంతకుముందు యూదుల మధ్యనే దేవుని పని జరిగింది, నమ్ముకున్నారు. ఇప్పుడు అన్యజనులు ఫస్ట్ కొర్నేలి ఇంటిలో ప్రభుని నమ్ముకున్నారు ప్రియులారా. అలాగూ మరి దేవుడు ఇప్పుడు ఇక్కడ కూడా చెప్తున్నాడు హగ్గై గ్రంథంలో, నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్నాడు. అన్యజనుల హృదయాల్ని దేవుడు కదిలిస్తాడంట. హగ్గైలో మరొకసారి చెప్తున్నాను, నేను అన్యజనుల హృదయాలను కదిలిస్తాను, అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు వారు అప్పుడు నా మందిరంలోనికి తీసుకొని వస్తారు అన్నాడు. రానున్న కాలంలో మరి ఇంకా రావాల్సిన వాళ్ళందరూ కూడా ఇశ్రాయేళ్ల మధ్యకు దిగి వస్తారండి. ఇప్పుడే కొద్దిమంది వచ్చారు, స్వతంత్ర దేశాన్ని వారు అనుభవిస్తున్నారు. ప్రస్తుతం హమాస్ యుద్ధం జరుగుతూ ఉంది, కానీ వారు మునుపటి మందిరం కంటే మరి శ్రేష్టమైన మందిరాన్ని కట్టబోతున్నారు. అంతా సరుకు సరంజామ రెడీగా ఉందంట. 24 hours లో కూడా వాళ్ళ మందిరాన్ని లేపగలిగిన సామర్థ్యం వాళ్ళకు ఉంది. ఆ చివరి మందిరము వాళ్ళు కట్టినప్పుడు
దేవుడు అన్ని జనుల ఇష్ట వస్తువులన్నీ తేబడతాయని కూడా దేవుని ప్రవచనం ఇక్కడ రాయబడింది. ఆ దినాల్లో నెరవేర్చబడుతుందిగా మనం చూస్తున్నాం. ఆ దినాల్లో ఇప్పుడు వారు చేసిన పాపాన్ని బట్టి మరి బబులోను చెరకు వెళ్ళిన వాళ్ళు వచ్చారు, కానీ అష్షూరీయుల చెరకు వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు రాలేదు. వాళ్ళు 10 గోత్రాల వాళ్ళు, ఇంకా వాళ్ళు రావాల్సి ఉన్నది ప్రియులారా. వారందరూ వచ్చినప్పుడు, వారు తుది మందిరము కట్టబడినప్పుడు దేవుని యొక్క మహిమ, ఆ మందిరం యొక్క మహిమ ఎన్నో రెట్లుగా మించి ఉంటుందని దేవుని వాక్యం. దీనికి ఆధారాలు కావాలంటే యెషయా గ్రంథంలో చాలా ఉన్నాయి. అంతకుముందు వారు కట్టుకున్న మందిరంలో అన్యజనులు ఎవరిని రానియరు. వాళ్ళు అన్యజనులు అంటే అపవిత్రుడు అని వారితో భోజనము చేయరు, వారిని ముట్టుకొని కూడా ముట్టుకోరు. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఏమనింది? నీవు యూదుడవైయుండియు సమరయ స్త్రీ నన్ను దాహమునికి ఇవ్వమని ఎలా అడుగుతున్నావు? మాకు గిట్టదే, మీరు మమ్మల్ని ముట్టుకోరే, మేము ఇచ్చినవి తినమే అనింది. కానీ రానున్న దినాల్లో ప్రియులారా, అన్ని జనులందరూ కూడా ఆ మందిరంలోనికి రాబోతున్నారు తుది మందిరం కట్టబడినప్పుడు. సరే, వారి సంఘములు అలా ఉండి ఇప్పుడు మన సంఘంలో మనం అందరం అన్యులమే. మొట్టమొదటి నుంచి మనమే ఉన్నాము. కానీ మనం వెళ్ళి పని చేస్తే కదా మనం కూడా అనుజులను తీసుకుని రాగలము. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అనుజులు నేను కదిలిస్తాను, హృదయాలను నేను కదిలిస్తాను అన్నాడు. మీకు బాగా తెలుసు కదా, బెతెస్దా కోనేరులో నీళ్లను కదిలించినప్పుడు అప్పుడు ఏమయ్యేదండి? ఎప్పుడైతే దేవదూత వచ్చి నీళ్లను మొట్టమొదటి దిగిన వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా స్వస్థపరచబడతాడని ఎట్లా చెప్పాడు దేవుడు. కనుక ఈ దినాల్లో కూడా మనమందరం నమ్ముకున్నాం, పుట్టుక క్రైస్తవులు నమ్ముకున్నాము, లేకపోతే ఆయా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళని నమ్ముకున్నాము, హైందవులు నమ్ముకున్నాము, ఎవరైనా మనం అన్ని వెళ్ళాము. ఎందుకంటే మనం ఇశ్రాయేలు యూదులం కాము. మనము నమ్ముకున్నాం. ఇంతవరకు మన సంఘాల్లో మనమే ఉంటున్నాం. మనము, మన పిల్లలు, మన పూర్వీకులు, మన అత్తమామలు, మన తల్లిదండ్రులు, అట్లా మనం అందరం వచ్చాం. కానీ మునుపటి మందిరం కంటే, అంటే ఇంతకు ముందు మందిరం కంటే మన ద్వారా ఇంకా అనేక మంది అన్ని జనులు కదిలింపబడి దేవుని సన్నిధికి వస్తే వెనుకటి మందిరం ఇంకా మహిమలోనికి రావాలి. ఇప్పుడు పాఠ్యభాగంలో ఇశ్రాయేళ్ల మధ్య దేవుని పని ఎలా జరిగిందో చూసి మనము ఎలాగ దేవుని పని చేయాలో, ఆత్మ ఎలా తీసుకురావాలో మనం నేర్చుకున్నాం. అన్ని జనుల ఇష్ట వస్తువులన్నీ తేబడునని ఇక్కడ 7వ వచనంలో రాయబడింది. దీని మీనింగ్ ఏంటి? అన్ని జనుల ఇష్ట వస్తువులు అంటే ఏంటి? అన్ని జనులు రాకపోతే వారి ఇష్ట వస్తువులు వస్తాయా? ముందు అన్ని జనులు రావాలి. ఎలా వచ్చారు? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూడండి. లేఖనములో కొంత ఇచ్చుట కొంత అచ్చుట మీకు వాక్యం వస్తుందని దేవుడు చెప్పాడు. కాబట్టి అచ్చట ఇచ్చుట వాక్యాలు మనం చదువుకోవాలి. కనుక యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూడండి. ఇప్పుడు మొట్టమొదట నేను 9వ వచనం చదవాలని ఇష్టపడుతున్నా. 9వ వచనం, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలీయులు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరం నుండి నీ కుమారులను తమ వెండి బంగారులను తీసుకుని వచ్చుటకును ద్వీపములు నా కొరకు కనిపెట్టుచున్నవి, తర్షీషు ఓడలు మొదట బయలుదేరి వచ్చుచున్నవి, అన్యులని ప్రాకారములను కట్టుదురని రాయబడింది. ప్రియ సోదరులారా, దేవుడు మనం శృంగారించాలని ఇష్టపడుతున్నాడు. మన సంఘములను ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సంఘాలే, కట్టబడిన సంఘాలే, మరి దేవుని కొరకు పనిచేస్తున్న సంఘాలే, కానీ వాటిని మరొకసారి దేవుడు శృంగారించాలని ఇష్టపడుతున్నాడు, అలంకరించాలని ఇష్టపడుతున్నాడు, దానికి మెరుగులు దిద్దాలని ఇష్టపడుతున్నాడు, మన సంఘాలని నూతన పరచబడాలి అని ఇష్టపడుతున్నాడు, వాటిని ముందున్న మహిమ కంటే ఎక్కువ మహిమకు తీసుకురావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకని దేవుడు అన్ని జనులను కదిలిస్తాడంట. అలాగే అన్ని జనులను కదిలించినప్పుడు యూదుల ఇశ్రాయేళ్ల చర్చిల్లోకి ఎవరు రాబోతున్నారంట? చూడండి, దూరము నుండి నీ కుమార్తెలు వస్తారన్నాడు. దూరం నుండి కుమార్తెలు అంటే అష్షూరు చెరకు వెళ్ళిపోయిన ఈ ఇశ్రాయేలు కుమార్తెలు ఆయా గోత్రంలో ఉన్నవారు మన ఇండియాలో కూడా ఉన్నారంట. మన ఆంధ్రాలో ప్రకాశం జిల్లాలో కూడా చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు ఆయా గోత్రంలో వాళ్ళ గోత్రం ఏందో వాళ్ళు తెలుసుకోబోతున్నారు కూడా ప్రియులారా. వాళ్ళందరూ కూడా
గువ్వరెక్కల మీద వస్తారు అని రాయబడింది. గువ్వరెక్కలు అంటే ఏరోప్లేన్స్ కి సాదృశ్యంగా భక్తులు చెప్తున్నారు. అలాగూ ఒక దేశం నుండి మరొక దేశంలో నుండి అందరూ కూడా వస్తారంట. రేపు ఇశ్రాయేల్ దేశానికి కుమారులను వెంట పెట్టుకొని వస్తారు. వచ్చేటప్పుడు అన్యజనులు వీరిని వెంట పెట్టుకొని వస్తారంట అండి. ఎవరెవరు ద్వీపం నుండి వస్తారంట, తర్షీషు నుండి ఓడల్లో కొద్దిమంది వస్తారంట. అన్యులు వచ్చి నీ ప్రాకారము కడతారండి. ఇశ్రాయేలుతో పాటు ఎవరెవరు వస్తున్నారు? అన్యులు వస్తున్నారంట. ఆ అన్యులు బైబిల్ మీరు యెషయా గ్రంథం అంతా మీరు క్షుణ్ణంగా చదవండి. బబులోను నుంచి వస్తున్నారు, ఐగుప్తు నుంచి వస్తున్నారు, సీనీయులు అంటే చైనా వాళ్ళు వస్తున్నారు, కేదారు వారు వస్తున్నారు, షెబా దేశం నుండి వస్తున్నారు. షెబా అంటే షెబా రాణి ఏ దేశానికి చెందింది ఆమె? ఇథియోపియా దేశానికి చెందింది. షెబా నుంచి వస్తారు. వీళ్ళందరూ ద్వీపకల్పాల నుంచి అక్కడ చాలా దేశం నుండి కూడా వస్తారు. జకర్యా గ్రంథంలో చదివింటే మీకు గుర్తుంటుంది. ఆ దినాల్లో ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది వస్తారంట. ఎందుకు? మీ దేవుడు మీతో కూడా ఉన్నాడు, మేము కూడా మీ మందిరానికి మీతో పాటు వస్తామని వస్తారంట. కనుక ప్రియులారా, ఇలాగ అనేక మంది యూదులు చెంగులు పట్టుకొని రేపొద్దున రానున్న కాలంలో చివరి దినాల్లో ఇశ్రాయేల్ చెంగును పట్టుకొని, యూదుల చెంగును పట్టుకొని చాలా మంది రాబోతున్నారు ప్రియులారా. అశ్షూరీయులు వస్తారు, ఫిలిస్తీయులు వస్తారు, ఆ తర్వాత చైనా దేశం నుంచి వస్తారు, ఐగుప్తీయులు వస్తారు, తర్వాత అమ్మోనియులు వస్తారు, మోయాబీయులు వస్తారు, ప్రతి అన్యులు వస్తారు అనమాట. అదినాల్లో మొట్టమొదటి దేవుడు యూదులను రక్షించి తద్వారా వారిని లోకంలో పంపించి అనేకులు తన మీదకు పిలుచుకోవాలని అనుకున్నాడు. కానీ యూదులే కళ్ళు మూసుకున్న వాళ్ళే. యూదుల రాజని యేసు క్రీస్తును, తమ ఎద్దకు వచ్చిన యేసు ప్రభుని ఊరి వెలుపల ఆయన్ని వారు చంపివేశారు. కొన్నాళ్ల మట్టుకు వారికి గుడ్డితనం కలిగింది. ఆ తర్వాత వారు మనోనేత్రం వెలిగించబడినప్పుడు వాళ్ళు వస్తారు. ఆయా దేశంలో వాళ్ళు చెదిరిపోయిన దానికి కారణం మనకు తెలుసు కదా. ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు శాపం పలుకున్నారు. ఏమని? దీని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాకని వాళ్ళు శాపం పలుకున్నారు. కాబట్టి అందరం బట్టి మరి ప్రపంచంలో అనేకమైన దేశాలకు దేవుడు వారిని చెరగొట్టబడి వెళ్ళిపోయేటట్టు చేశాడు. ఆ తర్వాత బాబులోన్ నుంచి యూదులు మాత్రమే వచ్చారు, కానీ ఇంకా రావాల్సిన వాళ్ళు అశ్షూరు చెరకు వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకా రాలేదు. ఆయా దేశాల్లో ఉన్నారు. మనం బాంబేలో కూడా ఉన్నారని భక్తులు చెప్తున్నారు. వీళ్ళందరూ కలుసుకొని వస్తారు. కలుసుకొని వచ్చినప్పుడు వాళ్ళతో పాటు అన్యులు కూడా వస్తారు. అన్యులు వచ్చి దేవుని మందిర ప్రాకారాన్ని వాళ్ళు కడతారంట. వాళ్ళు వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చుకుంటారంట? 11వ వచనం చూడండి, 60:11. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు అని రాయబడింది. వారు వెండి బంగారాలు తీసుకొని వస్తారంట. 9వ వచనం మధ్య భాగం చూడండి, 9 మధ్య భాగంలో దూరం నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకుని వచ్చుటకు ద్వీపంలో నాకు కనిపెట్టుచున్నవి తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి. తర్షీషు వారు మొట్టమొదటి వస్తారంట. నినివే వారు మొట్టమొదటి వస్తారు. నినివే వారు అన్యులని యోనా గ్రంథంలో కూడా మనం చదువుతాం. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి ప్రతి ఒక్కరు వస్తారండి. అన్యులందరూ వచ్చి దేవుని మందిరం ప్రాకారాన్ని కడతారంట. అన్ని జనుల ఇష్ట వస్తువులు తేబడినంటే అన్ని జనులకి ఏమి ఇష్టం చెప్పండి? అన్ని జనుల ఇష్ట వస్తువులు అంటే వెండి బంగారం వారు ఎక్కువగా ప్రేమిస్తారు. అన్ని జనులు తమ భాగ్యమంతటిని తీసుకొని ఓడల మీద వచ్చేవాళ్ళు, ప్లేన్స్ మీద వచ్చేవాళ్ళు వచ్చి తమ ఇష్ట వస్తువులన్నిటిని పెట్టి దేవుని దేవాలయం శృంగారిస్తారంట, మెరుగులు దిద్దుతారంట, ప్రాకారం కట్టుతారంట. ప్రియులారా, రాబో దినంలో యూదులు ఇశ్రాయేల్ ద్వారా అనేక మంది అన్యులు వచ్చి దేవుని మందిరం మహిమపరుస్తూ ఉండగా, దేవుని మందిరము మునుపటి కంటే వెనకట మందిరం అది మహిమలోనికి వస్తుందని, దాని మహిమ మించిందని దేవుడు చెప్తుండగా, ఈనాడు సంఘములో ఉన్న మనం యేసు ప్రభు పెళ్లి కుమార్తె అనుకుంటున్నాం మనం. మరి మనం కూడా బయటకు వెళ్ళి ఆత్మని తీసుకురావాలా లేదా? అన్ని జనులను నేను కదిలిస్తానని దేవుడు చెప్పాడు కదా. ఈనాడు కదిలించే దేవుడు ఈనాడు కదిలించడా? మమ్మల్ని మాత్రమే రక్షించుకున్నావు, మేము ఎంత కొద్ది మంది ఉన్నాము. రాలిపోయిన వాళ్ళు రాలిపోయారు, వెనకబడే వాళ్ళు వెళ్ళిపోయారు, కోవిడ్ బట్టి నీ సందికి వచ్చిన వాళ్ళు వచ్చిపోయారు. మరి ఎంతో మంది పైకి భక్తి గలవారుగా ఉన్నారు, దాని శక్తిని ఎరగని వారుగా ఉన్నారు.
ఆకారపు స్త్రీ నైవేద్య స్త్రీ అన్నట్లుగా ఆకారం వచ్చి కూర్చొని ఇంతమందిగా ఆదివారం కనబడుతున్నాం కానీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ కి మనం వెళ్ళి అంతెందుకు అనంతపురంలో ఉన్న వాళ్ళు ఇంకెంతమంది రక్షించబడని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సమీప గ్రామాలకు కూడా మనం పోవాలి కదని యేసుప్రభు అన్నాడు. సమీప గ్రామాల వారు మన దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా కొద్ది మంది, 2 ఆటోలకో 1 ఆటోకో, ఆ ఆటోల్లో కూడా ఒకరిద్దరుగానే వస్తున్నారేమో మనకు తెలియదు పిల్లారా. సమీప గ్రామాల్లోకి మనం కూడా వెళ్ళొద్దా? దేవుడు కదిలిస్తానన్నాడు. నా ఆత్మ మీతో కూడా ఉంది, వెళ్ళండి బయటికి అన్నాడు పిల్లారా. వెళ్తున్నామా? వెళ్ళాలి. దేవుని సన్నిధిలో అనేక ఆత్మను మనం పట్టుకొని రావాలి. అన్ని జనుల భాగ్యం వాళ్ళతో పాటు మన దగ్గరికి వస్తుందని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. అలాగూ ఇశ్రాయేలుతో పాటు యూదులతో పాటు అనేకులు వచ్చినప్పుడు దేవుని మందిరం మహింపరచబడినప్పుడు దేవుని మందిరం ఎలాగవుతుందంటే చూడండి, ఇశ్రాయేలీయులు 15వ వచనంలో 60వ అధ్యాయం 15వ వచనము చివరి మాట నేను చదువుతాను, అంటే చివరి లైన్. నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేది అన్నారు. మన తరానికి మాత్రమే కాదండి మనం సేవ చేసేది, బహుతరములకు సంతోషకరమైన కార్యములు చేసేవారుగా దేవుడు మనల్ని చేస్తాడంట. దావీదు విషయమై ఏమని రాయబడింది? దావీదు పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి దేవుడు తన తరం వారికి సేవ చేసి నిద్రించేటట్టు చేశాడండి. మరి మన తరం వారికి ఎవరు సేవ చేయాలి? దావీదు లాంటి వాళ్ళు రావాలా? మన పూర్వీకులు పెద్దలు రావాలా? మన తాత ముత్తాతలు అమ్మ నాన్నలు రావాలా? మన తరం వాళ్ళకు మనం సేవ చేయాలి కదా. నీ ద్వారా నా ద్వారా ఎన్ని ఆత్మలు తెస్తున్నాము అనే సంగతి, నీ ద్వారా నా ద్వారా మన సంఘం ఎంత మాత్రం మహిమలోనికి వస్తుంది, ఎన్ని ఆత్మలు రక్షించబడటం ద్వారా, మనం రక్షించడం ద్వారా తండ్రి అయిన దేవుడు మహింపరచబడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆలోచించండి, మనం చేసిన కార్యం అనేక తరముల వరకు గుర్తుండేటట్లుగా దేవుడు చేస్తాడండి. అలాగ వారు చేస్తూ ఉండగా అన్ని జనులు అనేకులు వస్తుండగా 17వ వచనంలో ఏమని రాబండి? నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుముకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానము నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నానని దేవుడు వారి విషయమై వ్రాయించిన విషయాలు మనం చదువుతున్నాం ప్రియులారా. ఇలాగ మనవంతు పని మనము చేయాలి. మన ద్వారా రక్షించబడిన వారు మన సంఘంలోకి వచ్చి ఏమేమి వారి ఇష్ట వస్తువులు సమర్పించుకుంటారో రాయబడి. ఇత్తడికి ప్రతిగా అన్యుల యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఎక్కువగా ఉంటుంది చూడండి. ఇత్తడికి ప్రతిగా బంగారం తెస్తారంట, వెండికి ప్రతిగా కర్రకు ప్రతిగా ఇత్తడిని తెస్తారంట, రాళ్ళకు ప్రతిగా ఇనుమును తెస్తారంట. తద్వారా నా మందిరం నేను మరి ఏమన్నాడు దేవుడు? మహిమపరుచుకుంటాను, శృంగారించుకుంటాను, మెరుగులు దిద్దుతానని దేవుడు చెప్తున్నాడు పిల్లలు. అలాగూ చెప్పబడుతూ ఉండగా మనము వెళ్ళి ఏం చేయాలి? వాళ్ళు అలాగూ అన్ని జనులు ఇష్ట వస్తువులు తెచ్చినప్పుడు, అన్ని జనులందరూ వచ్చినప్పుడు ఆనాటి సంఘానికి ఎంతమంది వస్తున్నారంట చూడండి. 13వ వచనంలో ఎంతమంది వస్తారంట? యూదుల విషయాలు కట్టే మందిరానికి నా పరిశుద్ధాలయం చదువుతారు ఎవరైనా? 13వ వచనం 60:13. నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ ఎద్దుకు తేబడును. నేను ఆత్మను తీసుకొని రావడం ద్వారా ఏమేమి చెట్ల లాంటి వ్యక్తులు వచ్చారంటే చూడండి. చెట్లంటే చెట్లే కాదు, వారు సువార్త మరి ఖడ్గమును లేదా సువార్త వాక్యం అనే ఖడ్గమును ఉపయోగించడం ద్వారా ఇలాంటి మ్రానులను నరుక్కొని తీసుకొని వచ్చారంట. మ్రానులు అంటే వాళ్ళు మనుషులే, కానీ వాళ్ళు ఎలాంటి మ్రానులు? లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షము లాంటి వ్యక్తులు అంట. లెబానోను సౌందర్యానికి ప్రతిరూపం అన్నమాట. చాలా సౌందర్యకరమైన ప్రదేశం. అక్కడ నుంచి పెద్ద పెద్ద వాళ్ళు, దేవదారు వృక్షం లాంటి గనులైన వారు మనుషులు వస్తారంట. సర్వ వృక్షములు వస్తాయంట, అంటే అలాంటి మనుషులు. మరి ఆ తర్వాత మరి గొంజి చెట్లు లాంటి మనుషులు దేవుని సంఘంలోనికి వస్తారంట. దేవుని పాదస్థలము మహింపరచబడుతుందంట. వీళ్ళందరూ ఆత్మలండి. మరి నీ ద్వారా నా ద్వారా ధనికులు వస్తున్నారా? తర్వాత దానికంటే తక్కువ వారు వస్తున్నారు, దానికంటే గొంజి చెట్లు మరి చిన్న స్థాయిలో ఉన్నవాళ్ళు, రకరకములైన ప్రజలు ఆయా స్థితి స్థాయిలో ఉన్న వాళ్ళు లోకంలో ఉన్నారు. నీ ద్వారా ఎన్ని గొంజి చెట్లు వస్తున్నాయి, నీ ద్వారా
ఎన్ని సలమానులు వస్తున్నాయి దేవుని సంఘానికి. నీ ద్వారా శ్రేష్టమైన లెబానోన్లోని దేవదారు వృక్షముల వంటి వారు ఎంతమంది వస్తున్నారు. కనుక ప్రియులారా, మనం బయటికి వెళ్ళండి, దేవుని సేవ చేయండి, ఎలాగూ మనకు ఆత్మలు వస్తాయి. 52వ అధ్యాయం చూడండి, యెషయా గ్రంథంలోనే. చెరలో నుండి బయటకు వచ్చిన వాళ్ళని దేవుడు కూర్చోండి, మీ పంటలు వేసుకోండి, మీ బిల్డింగ్స్ కట్టించుకోండి, మీ పిల్లల్ని చదివించుకోండి, మీ పనులు మీరు చేసుకోండి, అందుకే వచ్చారని దేవుడు చెప్పడం లేదు. 52వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. 52వ అధ్యాయము 10వ వచనం మనం యెషయా గ్రంథం 52 మనం చదువుదాం. అక్కడ దేవుడు తన ప్రజల్ని ఏమని చెప్తున్నాడు. చదవనాక సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ వచనం చెప్తానన్నాడు. వచనం చెప్తాను. దేవుడు ఏం చేయమంటున్నాడు వాళ్ళని. మొదటి వచనం 52 మొదటి వచనం ఏమని చెప్తున్నాడు దేవుడు. సియోను నీ బలము ధరించుకును, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకును. ఇక మీదట సున్నతి పొందిన వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. చదవనాక వీళ్ళు వచ్చి కూర్చొని వాళ్ళ ఇండ్లలోనే ఉంటే ప్రభు ఏం చెప్తున్నాడు వాళ్ళని. లెమ్ము నీ బలమును ధరించుకో. ఎక్కడికి లేవాలి. కూర్చోడానికి మిమ్మల్ని పంపించలేదు, మీ సొంత పనులు చేసుకోవడానికి మిమ్మల్ని పంపించలేదు, సరంబి వేసిన గదుల్లో ఉండి విశ్రాంతి తీసుకోవడానికి మిమ్మల్ని పంపించలేదు. లేండి 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 అని అంటూ 11వ వచనంలో ఎక్కడ పోవాలంట. 11వ వచనం చూడండి, 52:11. పోవుడి పోవుడి అచ్చట నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని ఎద్ద నుండి తొలగిపోడి. యెహోవా సేవోపకరణములను మోయివారులారా మిమ్మును మీరు పవిత్రపరచుకునుడి. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. చదవనాక లేము అన్నాడు. 11వ వచనంలో పోవుడి అని అన్నాడు. ఎక్కడికి పోవాలి. సుందర వస్త్రం ధరించుకున్నామని అప్పుడు అన్నాడు. సుందర వస్త్రములు అంటే అంతకుముందు బానిస బతికారు కాబట్టి 70 ఏళ్ళు ఏ వస్త్రాలు ఉంటాయండి అప్పుడు. పాత బట్టలు, దాస్యపు బట్టలు కదా, బానిస బట్టలు. వాటిని విడిచిపెట్టుకొని నువ్వు సుందర వస్త్రం ధరించుకో, పో, ఇక్కడి నుంచి లేవని చెప్తూ పోతూ మీరేం చేయాలి. అపవిత్రమైనది ఏంది ముట్టకుడి, నా సేవోపకరణాలన్నీ కూడా మోసుకోవాలి. మీరు సేవ చేయడానికి వెళ్ళాలి, సేవ చేసే ముందుగా పవిత్రులుగా మీరు ఉండకూడదు అని దేవుడు వారిని పవిత్రపరుస్తూ వెళ్ళమంటున్నారు. మీరు పవిత్రపరచుకొని వెళ్ళాలి, త్వరపడి బయలుదేరినట్లుగా పారిపోయే రీతిగా పోరు గాని నా సేవకు మీరు వెళ్ళాలి అని చెప్తున్నారు. ఎవరు మ్యూట్లో పెట్టుకున్నానా, మ్యూట్లో పెట్టుకోండి. ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోతున్న సమయంలో ఎవరు డిస్టర్బెన్స్. మ్యూట్లో పెట్టుకోండినా. ప్రమీల అక్క పెట్టింది. ఇలాగ వారు వెళ్తూ ఉండగా ప్రియులారా మీరు సేవకు వెళ్ళండి అని దేవుడు చెప్తున్నాడు. మరి మనం కూడా కూర్చొని ఉన్నాం ఇళ్ళలో. గుడికి వచ్చేది వెళ్ళిపోయేది కొడుకులు అంతేనా, ఏం పని లేదా. చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, పోయే వాళ్ళు పోతారు, అభినయాలు అబ్బుతుందిలే వాళ్ళకి. మేము ఊరికే కూర్చుందాం అనుకుంటున్నామా. లేము నీ బలమును ధరించుకో. నీ బలము నా బలము ఏంటి. స్త్రీలము ఎక్కడికి పోగలము, మేమేమి చేయగలము అనుకుంటున్నాం కదా. ప్రభు ఏమన్నాడు హగ్గయిలో, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి అన్నాడు దేవుడు. లేము వెళ్ళము, పొమ్ము అని అంటున్నాడు. మరి పోవడానికి మనం భయపడుతున్నామేమో. కానీ దేవుడు 12వ వచనంలో ఏమన్నాడమ్మా, 52:12లో యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుపటి భాగమును. మీరు సేవకి వెళ్ళేటప్పుడు ఏం భయం పడద్దండి. యెహోవా మీ ముందర ఉంటాడు, మీ సైన్యపు వెనకలి భాగంలో కూడా కావలి కాస్తాడు. చూడండి, మన ముందు వెనకల దేవుడు ఉంటాడంట. అంత మాత్రమే కాదు, మన ముందు వెనకలే కాదు,
ఎక్కడెక్కడ ఉంటాడు? 49వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. 49:16 మన దేవుడు ఎక్కడ ఉంటాడు? మన ముందు వెనకలు మాత్రమే కాదు. చదువుతారా? 49:16. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. నీవు నా చేతుల మీదనే ఉన్నావంటే మన క్రింద ఎవరున్నారు అనమాట. అట్లయితే మనము చేతుల్లో పైన ఉన్నాము అంటే మన కింద ఏమున్నాయి? ఆయన యేసు చెయ్యి, ప్రభు అరచెయ్యి. ఆయన ముందు వెనకాల ఉన్నాడు, మన క్రింద అరచెయ్యి. కూడా ఉన్నాడు కదా. 91వ కీర్తన 12వ వచనంలో ఎవరి చేతులు ఉంటాయంట మన కింద? ఇంకా దేవుని చేతులే కాదు. 91వ కీర్తన చివరిలో మీ పాదములకు రాయి తగలకుండా ఆయన దూతలు తన దూతలు మన ఆజ్ఞాపించి కింద ఎవరెవరి చేతులు ఉన్నాయి? యేసు ప్రభు చేతులు ఉన్నాయి, ఆయన దూతల చేతులు కూడా ఉన్నట్టు మనం చూస్తున్నాం. సేవకు వెళ్ళినప్పుడు కూడా దేవుడు ముందు వెనకల మన క్రింద ఆయన ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన ఎట్లుంటాడు? ఇంకా మనకు ఎక్కడెక్కడ ఉంటాడు ఆయన? 125వ కీర్తన 2వ వచనం చదువుతారా? 125:2 త్వరగా. 125:2లో ఏమని రాయబడింది? యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. తన ప్రజలము ఎవరు? ఇక్కడ మనమే, అన్ని జనులు. మనము సేవకి వెళ్ళినప్పుడు ఎట్లుంటాడంట? ఆయన మన చుట్టూ ఉంటాడంట. యెరూషలేము చుట్టూ ఏమున్నాయంట? పర్వతాలు. అట్లాగే ఆయన మన చుట్టూ ఎవరు ఉంటారు? దేవుడు. ఆయన మన చుట్టూ ఉంటాడని రాయబడింది. ఇందాక మీరు చదివారే 49వ అధ్యాయము యెషయా గ్రంథం 16వ వచనంలో ఆయన ప్రాకారములు ఎట్లుంటాయంట? నా ఎదుట మీ ప్రాకారములు ఉన్నాయని దేవుడు అని. మన చుట్టూ కూడా ఆయన ప్రాకారం లాగా ఉన్న దేవుడుగా ఉన్నాడు కనుక ఆయన మన క్రింద ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు, మన ముందు ఉన్నాడు, మా వెనకాల ఉన్నాడు, మన క్రింద తన చేతులు దేవదూతల చేతులు పెట్టాడు. ఇంకా ఒక్కటే ఒక చోట లేదు. ఏ చోట లేదు చెప్పండి? క్రింద వెనకాల ఉంది, చుట్టూరు ఉంది, ముందు వెనకాల ఉంది. ఇంకా ఏ దిక్కు లేదు. పైన చూద్దాం. అది పైన, మన పైన ఎక్కడ దేవుడు ఉన్నాడో మనం చూద్దాం. యెషయా గ్రంథంలో 59:21 చూడండి. 59:21లో ఏమంటున్నాడు? నేను వారి చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను. మన మీద ఏముందంట? ఆయన ఆత్మ. ఆయన మీ నోట్లో నా మాటలు, మీ మీద నా ఆత్మ ఉంది అని. ఆయన లేని చోటు ఎక్కడుంది చెప్పండి? మీద ఉన్నాడు, క్రింద ఉన్నాడు, ముందున్నాడు, వెనకలున్నాడు, మన చుట్టూ ఉన్నాడు. ఇంకా లేని చోటు ఏది? హృదయంలో ముందే ఉన్నాడు కదా ఆయన. ఆత్మ ద్వారా మన హృదయంలో ఉన్నాడు. సంఘాల మధ్య కూడా ఎక్కడున్నాడు? సంఘాల మధ్య ప్రకటన గ్రంథంలో ఏం చేస్తున్నట్టు? ఆయన సంచరిస్తూ ఉన్నాడు కదా, సంచరిస్తున్నాడు. కానీ ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో వాళ్ళ గలడందు లేదు అన్నట్టు ఆయన లేని స్థలం ఏదీ లేదు. ఆయన మన చుట్టూ ఉన్నాడు. మీరు వెళ్ళండి, నేను భయపడద్దండి అంటున్నాడు. అవునా? ఎవరి చుట్టూ ముఖ్యంగా ఉన్నారు చెప్పండి? ఎవరు సువార్తకు వెళ్తారో, చుట్టూ వెళ్తారో వాళ్ళ చుట్టూ. ప్రాముఖ్యమైన వాగ్దానం ఇది ఎక్కువగా దేవుని పిల్లలకు. ఇంట్లో ఉంటే మీ ముందు వెనకల చుట్టూరు లోపల ఉండే పని ఏముంది దేవునికి? మనం ఆత్మ సంపాదన లేకపోతే మన తల మీద ఆయన ఆత్మ ఉండి ఏం ప్రయోజనం? ఆయన నోటి మాటలు మనలో ఉండి ఏం ప్రయోజనం? మన నోట్లో పెట్టుకోవడానికా? ఉచ్చరించడానికేనా? కేవలం ప్రార్థన ఆరాధన స్థితికేనా? మీరు వెళ్ళి చెప్పాలి కదా, మీ దేవుడు ఎలాంటి వాడో మీరు చెప్పాలి కదా. మీకేమైనా భయం ఉంటే నేనున్నాను మీ చుట్టూ, మీరు వెళ్ళండి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకండి. మా సొంత క్షేమం కొరకే మనము దేవుని ఆత్మను, దేవుని సన్నిధిని, దేవుని కాపుదలను పొందుకోవాలని కాదు ప్రియులారా. మీరు వెళ్ళండి,
అని దేవుడు చెప్తుండగా వెళ్దామా? దేవదారు వృక్షాలని, సరళ వృక్షాలని, గుంజి చెట్లను ప్రభుకు సంపాదిద్దామా? అప్పుడే దేవుని పాదస్థలము మహిమ పరచబడుతుందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా. మరి ఆయన పాదస్థలమును మనం పరచడానికి మనం ఇష్టపడుతున్నామా? బయటికి వెళ్తున్నామా? పౌలు అన్ని జనుల మధ్య పని చేయడానికి వెళ్ళాడు కదండి. యూదుల మధ్య పని చేయడానికి అపొస్తలులు అందరూ ఉన్నారు, పేతురు కూడా ఉన్నారు. కానీ అన్ని జనుల మధ్య సంఘాలు కట్టడానికి ఎవరు వెళ్తున్నారు? అపొస్తలుడు పౌలు వెళ్తున్నాడు. వెళ్తూ ఆయన అన్నాడు కదా, ఎంతవరకు పని చేశాడంట? ఇల్లూరికి మొదలుకొని, యెరూషలేము మొదలుకొని ఇల్లూరికి వరకు. ఇంకా నేను ఈ ప్రాంతాల్లో సంచరించవలసిన భాగమే లేదని రోమా పత్రికలో 15వ అధ్యాయంలో అని చెప్తున్నాడు. వీళ్ళారా, మీ స్థానిక సంఘం యెరూషలేము అనుకోండి. యెరూషలేము మొదలుకొని యెరూషలేము వరకు పనిచేసే వాళ్ళంతా అపొస్తలులు ఉన్నారు. యెరూషలేము తర్వాత ఎవరు అన్ని జనుల మధ్య పనిచేస్తున్నారు? పౌలు పనిచేస్తున్నాడు. మీ స్థానిక సంఘములు యెరూషలేము అనగా దాని బయట ఉన్న సంఘాల్లో ఎవరు పనిచేస్తారు? అసలు నేను ఇంకా సంచరించవలసిన భాగమే లేదు, అన్ని సంఘాలు కట్టానని ఆయన చెప్తున్నాడు. కానీ రోమియోలు ఆయన్ని పలుమార్లు కోరారంట, పౌలు గారు మీరు మా దగ్గరకు రండి అంటే అనేక మార్లు రావాలి, మీరు పిలిచారు కాబట్టి నేను రావాలని అనుకున్నాను, కానీ అనేక మార్లు నేను ఆటంకపరచబడితేనే అన్నాడు. మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇంట్లో ఉన్నారు ఇప్పుడు, మీ ఖాళీ సమయంలో మీరు మరి చదవండి. మీరు రమ్మన్నారు కానీ నేను రాలేదు, ఆటంకపరచబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ రోమాల సంఘం ఉంది, రోమాల పరిశుద్ధులు ఉన్నారు, మళ్ళీ నేను రావాల్సిన పని ఏముంది? ఆల్రెడీ అవి ఎస్టాబ్లిష్డ్ చర్చెసే, అక్కడ పని జరిగింది. కానీ స్పెయిన్కి వెళ్ళేటప్పుడు మీరు రమ్మంటున్నారు కాబట్టి ఓసారి వచ్చి పోతానా అని అన్నాడు అంతే. వీళ్ళారా, ప్రకటించబడిన స్థలాలకే వెళ్ళి ప్రకటిస్తున్నామా? ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ చర్చిల్లోనే మనం పని చేస్తున్నామా? ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూములు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్తాను, వెళ్ళండి అని దేవుడు చెప్తున్నాడు. క్రీస్తు నామం ఎరగని చోట్లకు నేను వెళ్తానని ప్రభు అన్నాడు. క్రీస్తు నామం తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? థమ్స్అప్ అంటే తెలుసంట, మజా అంటే తెలుసంట కదా, ఫ్రూటీ అంటే తెలుసు, రకరకాల కూల్ డ్రింక్స్ అంటే తెలుసు, సినీ యాక్టర్లు తెలుసు కదా, అలాగే క్రికెట్ ఆట ఆడేవాళ్ళు అందరూ తెలుసు. కానీ ఎవరు తెలియదు? క్రీస్తు నామం ఎరగని చోట్లు చాలా ఉన్నాయండి. అది మనం తెలుసుకుంటున్నామా? సర్వే వేసుకుంటున్నామా? ఎవరినైనా అడిగైనా తెలుసుకుంటున్నామా? అక్కడికి వెళ్ళకుండా మన చర్చిలకు వచ్చే పల్లెల సోదరులు ఉన్నారు, అందరు వచ్చారండి. ఆ పల్లెల వాళ్ళంతా దేవుని ఎరుగరు. వారిని ఆధారం చేసుకొని మనం ఎన్ని చోట్లకు మనం తిరిగి పని చేయాలి కదా. కనుక క్రీస్తు నామం ఎరగని చోట్ల సువార్తను ప్రకటించవాలని మిక్కిలి ఆశ నాకుందని. దున్నని బీడు భూముల దగ్గరికి వెళ్దామా పిల్లరా? అన్ని మీటింగ్లు మనకే, సెకండ్ సాటర్డే మీటింగ్ మనకే, స్పెషల్ మీటింగ్లు మనకే, జూమ్లో మనకే కదా, వీడియోలు మనకే, మొత్తం అన్ని ఛానల్స్ మనకే. కానీ ఎరగని చోట్లకు మనం వెళ్ళి మనం దేవుని సువార్తను ప్రకటిస్తున్నామా? అలాగ ప్రకటించవలసిన వారంగా ఉన్నాం. చాలా సార్లు మనం పని చేస్తున్నాం. ఎక్కడ చేస్తున్నాము? ఎరిగిన వారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాం. ఇంటింటికి వెళ్ళి చేసేది, వీధుల్లోకి వెళ్ళి చేసేది కూడా మనం తెలిసిన వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళి చేస్తున్నామా ప్రియులారా? కదా, ఎక్కడికి మనం వెళ్ళగలుగుతున్నాం? ఆలోచన చేయండి. మరి కొన్ని పత్రికలో, 2వ కొరింథీ పత్రికలో 10వ అధ్యాయంలో 13వ వచనంలో చూడండి. చివరిగా మాటలు చదువుకుని మనం ముగిద్దాం. 2వ కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనంలో, మేమైతే మేరకు మించి అతిశయపడము, కానీ మీరున్న స్థలం వరకు రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చి ఉంటిమి గనుక మీ యొద్ద రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెలుచున్న వారం కాము. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస పరములలో భాగస్థులు అనుకుని అతిశయపడం. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహించబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషముగా
వ్యాపింప చేయొచ్చు. మీ ఆవలి ప్రదేశంలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలముగా కనపరచబడదామని నిరీక్షించున్నామే గాని మరి ఒక మేరలో చేరి సిద్ధమైనవి మావైనట్టు అర్చింపకూరం. అర్చించువాడు ప్రభునందే అర్చించువారు. కనుక ప్రియులారా, చాలా సార్లు మనం అందరం ఎక్కడ పని చేస్తున్నాము? మన మేరలో పని చేయడం లేదు. ఇది వరకు ఎన్నడూ దున్నని భూముల్లో పని చేయడం లేదు. ఆల్రెడీ దున్నిన భూముల్లోకి వెళ్ళి సిద్ధపరచబడిన ఆత్మలు మనవి అన్నట్లుగా మనం పనిచేసి అర్చిస్తున్నాము. చాలా చర్చిల్లో దేవుని వాక్యం ఉంది. వాళ్ళు మనకొద్దు. వాళ్ళ సేవకులు వాళ్ళని దున్నుతున్నారు, వాళ్ళ పొలాల్లో వాళ్ళు సేద్యం చేస్తున్నారు. సిద్ధపరచబడిన ఆత్మల మనవి అనుకొని వాళ్ళ మధ్య పనిచేయడం కాదు. ఆల్రెడీ వాళ్ళ వర్క్ జరిగింది. ఎక్కడ పోతానంటున్నాడు ఆయన? క్రీస్తున్నాము ఎరగని చోట్లకి వెళ్ళాలి మనం. ఆ చర్చిల్లో కొన్ని, ఈ చర్చిల్లో కొన్ని, ఆ చర్చిల్లో కొన్ని ఆత్మలను సభ చేసి మనం సేవ చేయడం కాదు. సిద్ధపరచబడిన ఆత్మలు మనమని అనుకున్నట్టు. ఒక దాసుడు అన్నాడు, షీప్ స్టీలింగ్ అంటే గొర్రెలను దొంగిలించుకోవడం అంటే. ఎవరి ద్వారానో ఫలించిన ఆత్మలు మనమంతా తీసుకొచ్చి వాళ్ళ మధ్య సభ పెట్టడం కాదు ప్రియులను. వాళ్ళ దగ్గర ఆల్రెడీ వర్క్ జరిగిపోయింది. మేరకు మించి అతిశయపడకూడదు. మన మేరలోనే పని చేయాలి. క్రీస్తున్నాము మన సంఘాలకు వచ్చే వాళ్ళ మధ్య ఇంకా ఎక్కడెక్కడ విత్తపడలేదో వాళ్ళని కనుక్కొని వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. దున్నని బోయిడ భూములు దున్నాలి. తాను పెట్టని గుడ్లను మీద పొదుగుతుందంట. ఏ పెట్టండి? తాను పెట్టని గుడ్ల మీద పొదుగుతుందంట. వేరే చర్చల్లోకి వెళ్ళి మనం చేయాల్సిన పని లేదు. అక్కడ ఆల్రెడీ రక్షించబడిన ఆత్మలు ఉన్నాయి. వద్దు. క్రీస్తున్నాం ఎరగని చోట్లకి వెళ్ళి మనం పని చేయాలి. కనుక అర్చించువాడు కొత్త పని చేసి అర్చించాలి గాని ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు గాని తను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు. యోగ్య ప్రవర్తన అంటే ఇదే. పోయిన ఇళ్ళకే పోతున్నాం, పోయిన సంఘాలకే పోతున్నాం, దున్నిన దున్నుతున్నాము, తెలిసిన వాళ్ళకే చెప్తున్నాం కాదు. ఆ ప్రదేశాలు విడిచిపెట్టండి, వేస్ట్. ఆ పని మీద మనకు అతిశయం లేదు. మనం ప్రభు మెచ్చుకోవాలంటే కొత్త చోట్లకు మనం వెళ్ళినప్పుడే ప్రభు మనం మెచ్చుకుంటాడు. కొత్త ఆత్మలు తీసుకొచ్చినప్పుడే మన మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమ కంటే మించిన మహిమను పొందుతున్నాం. ఇదే మన ప్రవర్తన. ఈ యోగ్య ప్రవర్తన మనలో ఉండాలని ప్రభువు మెచ్చువాడే యోగ్యుడు గాని తను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. ఈ పని మనం చేద్దాం ప్రియులారా. మన ప్రభు యోగ్యుడు, మనం కూడా యోగ్యులు. మన సేవ యోగ్యంగా ఉండాలంటే ఏదో చేస్తున్నాం, పోయినామంటే పోయాము, వెళ్ళామంటే వెళ్ళాము, చెప్పామంటే చెప్పాము, అది కాదు. కానీ యోగ్య ప్రవర్తన సంఘాల్లో కూడా అవసరం. పురములో యోగ్య ప్రవర్తన మెచ్చుకున్నాడు ఆయన. సంఘం అనే పురంలో, సంఘం అనే ఈ యొక్క మరి నీరు కలిగిన ఈ సంఘంలో మన యొక్క ప్రవర్తన యోగ్య ప్రవర్తనగా ఉండాలి. ఎందుకంటే మన ప్రభు యోగ్యుడైన దేవుడు. యోగ్యులు అంటే ఒక చిన్న మాట చెప్పాలని నేను చెప్తున్నాను. కొరింది కాదు, కొలసే పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యోగ్యులు అంటే అర్థం ఏంటో మనం చూసుకుందాం. కొలసే పత్రిక 2:5 వచనం. ఆ మాట ఎవరైనా చదువుతారో? 2:5. నేను శరీర విషయంలో అదే కదా దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసంను చూచి ఆనందించుతున్నాను. కొలస్సైలో యోగ్య ప్రవర్తన గురించి మెచ్చుకుంటున్నాడు పౌలు. ఏంటి యోగ్య ప్రవర్తన అంటే? నేను దూరంగా ఉన్నాను శరీరాన్ని బట్టి, మీరు నాకు దూరంగా ఉన్నారు, కానీ మీరు విశ్వాసంలో చాలా స్థిరంగా ఉన్నారు అంటూ వారి ప్రవర్తనకు ఒక పేరు పెట్టాడు. ఏమైనా ఆయన యోగ్య ప్రవర్తన అన్నాడు. యోగ్య ప్రవర్తన అంటే నెంబర్ C వేసినాడు కదా గుర్తులో. మీ బైబిల్లో ఉందో లేదో, నా పాత బైబిల్లో ఉంది. C అని కింద ఫుట్ నోట్ లో ఏమేసాడండి? యుద్ధ సన్నద్ధులే నిలుచుటను అని. యుద్ధ సన్నద్ధులను చూసి మెచ్చుకుంటున్నాడండి. సంఘాల్లో మన ప్రవర్తన ఎట్లుండాలంటే, యోగ్య ప్రవర్తన అంటే
మీరు యుద్ధానికి సిద్ధపడినట్టు సన్నద్ధులై ఉన్నారు అన్నాడు. దేనికోసం? సువార్త పని చేయడానికి కదా, సంఘంలో ఆత్మను తీసుకురావడానికి, మెరుగులు దిద్దడానికి, మీ సంఘాలను మీరు మహింపరచుకోవడానికి, ఆత్మల రక్షణ వేటలో మీరు వెళ్ళటానికి ఎట్లున్నారంట? యుద్ధ సన్నద్ధులైన. యుద్ధ సన్నద్ధులు. బూర ఊతారండి. యుద్ధ బూర ఎట్టిదో వాళ్ళకి తెలియదా చెప్పండి? సైనికులకు యుద్ధ సంబంధమైన బూర ఎలా ఊదుతారో వాళ్ళకి తెలుసు. సమాజ కూట ప్రకటనకు మరో రకంగా ఊదుతారు. కనుక ఎప్పుడు సమాజ కూట ప్రకటన వాళ్ళకి తెలుసు, ఎప్పుడు యుద్ధ ప్రకటన ఎప్పుడు వాళ్ళకి తెలుసు. యుద్ధ బూర మోగినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారు. సువార్త కొరకే సిద్ధపాటు మనకుందా అండి? ఆత్మ రక్షణ కొరకే సిద్ధపాటు ఉందా? స్త్రీలమైన మనం మాట్లాడుకుంటున్నాం. మనము, మన పిల్లలు, మన ఇంటి వారు మాత్రం రక్షించబడి ఉన్నాము. మన పొరుగు వారి రక్షణ లేదేమో. పొరుగు గ్రామాలకు కూడా మనం వెళ్ళాలి కదా, రక్షణ లేదేమో. పోదామని ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపిస్తే యుద్ధ ప్రాతిపదిక మీద అర్జెంటుగా సిద్ధపడతామా? ఒక నడువుల నొప్పులు, వీపు నొప్పులు, స్త్రీల మీటింగ్ రావాలంటే 1,00,000 ఆటంకాలు. పక్కనే ఇల్లు ఉంటుంది, చర్చి వెనకాలే ఉంటారు, సరౌండింగ్స్ లోనే ఉంటారు, ఏదో ఒక ఆటంకం చెప్పుకుంటారు. అదే ఉద్యోగంలో, ప్రభుత్వ ఉద్యోగం కొరకు ఆటంకాలు చెప్తే ఉంచుతారండి? ఉద్యోగంలో ఉంచుతారా? యుద్ధ ప్రాతిపదికన సిద్ధపాటు మనలో ఉంది. అదేంటే యోగ్యత, మన యోగ్యత. ఈనాడు దేవుడు మనసిస్తే, ప్రేరేపణిస్తే యుద్ధ ప్రాతిపదిక మీద అర్జెంటుగా సిద్ధపడతామా? ఈ యోగ్యత మీకుంది అని ఆయన మెచ్చుకుంటున్నాడు. 2వ తిమోతి పత్రికలో మనం చూస్తే ఆ భాగంలో మీరు చూడండి, 2వ అధ్యాయము 15వ వచనంలో పక్కనే ఉంది కదా, 2వ అధ్యాయము 15వ వచనం. అక్కడ కూడా తిమోతిని గురించి ఏమని రాయబడిందో చూడండి. దేవుని ఎదుట యోగ్యుని గాను, సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. మనుషులకు కాదంట, నిన్ను నీవే దేవునికి కనపరుచుకో. యవనస్తుడా తిమోతి, ఆ స్థానంలో మనల్ని పెట్టుకుందాం ప్రియులారా. వాక్యం ఇచ్చిన ప్రతి సోదరి, ఎంతో ఏజ్ అయిపోయింది, ఎంత కాలమైంది ప్రభువుని నమ్ముకొని, ఎంతో అనుభవం, ఎంతో వాక్యం నేర్చుకున్నాం. దేవుని ఎదుట మనల్ని యోగ్యులుగా కనపరుచుకోవాలంటే ఏమని కనపరుచుకోవాలా? యోగ్యురాలిగాను, సిగ్గు పడనక్కర్లేని పనిదానిగాను, సత్యవాక్యమును సరిగా విభజించినట్లుగా, నిన్ను నీవే ఉపదేశించేటట్లుగా దేవుని కనపరుచుకో. అంత ఆత్మీయ ఎదుగుతున్నామా? అంత వాక్యం బాగా చదువుతున్నామా? కష్టపడుతున్నామా? నేర్చుకుంటున్నామా? సిగ్గు పడనక్కర్లేని పనివార్లుగా ఉన్నామా? వాక్యం చెప్పాలంటేనే సిగ్గా, చెప్పిన తర్వాత కూడా సిగ్గుపడుతున్నామా? సరిగా చెప్పలేకపోయినా నేను సిగ్గుపడుతున్నామా? అయ్యో, రైట్లీ డివైడింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, రైట్ వేలో నేను మాట్లాడకపోయినానే, నేను చెప్పింది అవునో కాదో, తప్పో ఏమో, సరిగా వ్యాఖ్యానించినానో లేదో అనుకుంటున్నామా? దేవుని ఎదుట మనం కనపరుచుకోవాలంట. మన సంఘాలను కూడా అలాగే చేసుకోవాలంట. పోయిన వాళ్ళు పోయారు, చేసిన వాళ్ళు చేశారు, వెళ్ళిపోయారు. నీవు నేను మిగిలి ఉన్నాం ప్రియులారా. సత్యవాక్యమును సరిగా విభజిస్తున్నామా? నేర్చుకుంటున్నామా? సిగ్గుపడనక్కర్లేని వారంగా బోధించగలుగుతున్నామా? ధైర్యంతో వాక్యం చెప్పగలుగుతున్నామా ప్రియులారా? ఇది మన యోగ్యత. కనపరుచుకొని దేవునికే కనపరుచుకొని. అబ్బా, దేవుని పోలిన బోధకుడు ఎవరున్నారు? ఆ బోధకుని దగ్గరికి వెళ్ళి, ఇదిగో ప్రభు, నేను ఇది నేర్చుకున్నాను, ఇది నేను బోధించగలుగుతున్నాను, ఇదిగో నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను, మనం చెప్పుకోవాలంటే దేవుని చెప్పుకోవాలంట. పౌలు చెప్తున్నాడు ప్రియులారా, తిమోతిని అలాగ సిద్ధపరుస్తున్నాడు, నువ్వు దేవజెండా, నువ్వు అట్లా ఉండు అని. ఇంకొక మాట 4వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు? 2వ తిమోతి 4:2లో వాక్యమును ప్రకటించుము, సమయమందును ప్రకటించుము, అసమయమందును కూడా ప్రకటించుము, ప్రయాసపడుమని. సేవలో ఏముందండి? ప్రయాస ఉంది. ప్రయాస, వాక్యంలో ఎంత ప్రయాస, ఉపదేశించడం ఎంత ప్రయాస, గ్రామాలకు వెళ్ళాలంటే ఎంత ప్రయాస, నిద్ర మానాలి, మన పర్సనల్స్ ఎన్నో మనము వదులుకోవాలి. ప్రయాసపడము. ప్రయాసపడితేనే కిరీటం కదా. కష్టే ఫలి అన్నారు, కష్టపడకపోతే జీతము లేదు. కష్టపడి పని చేసిన వారికి జీతం. ప్రియులారా, మొదటి ప్రవర్తన కంటే
చివరి ప్రవర్తన మరి ఎక్కువై ఉండాలని వ్యక్తిగత విషయాల్లో నేర్చుకుంటున్నాం. సంఘ విషయాల్లో కూడా మొదటి మందిరం మహిమ కంటే చివరి మందిరం యొక్క మహిమ మించి ఉన్నదని దేవుడు చెప్పుకునే రీతిగా మనల్ని మనం మంచి ఉపదేశకులుగాను, ప్రయాసపడే వాళ్ళు గాను, యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారు గాను, దేవునికే మనము చూపించుకునే వాళ్ళుగా ఉండాలని పౌలు మనల్ని ఎంత అభివృద్ధిలో మనం ఉండాలని హెచ్చరిస్తున్నాడు చూడండి ప్రియులారా. అలాగా వాక్యమందు ప్రయాసపడడం, ప్రయాసగా నేర్చుకుందాము, సిగ్గుపడనక్కర్లేని పనివార్లుగా ఉందాము, మన సంఘాలని మనమే మెరుగులు దిద్దుకుందాము. పూర్వకాలంలో పేతురు యోహాను ఏ మందిరానికి వెళ్ళారంటండి? వాళ్ళ చర్చి పేరు ఏమని రాబండి? శృంగారమను దేవాలయం. మరి మన చర్చిలు కూడా శృంగారమను దేవాలయాలుగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? మన పెద్దలే ప్రయాసపడితే వాళ్ళని ఆత్మల్ని మనలో ఒక్కొక్కరు స్త్రీలను పురుషులు అనేకములు తీసుకొని రావాలి కదా. ఎంతైనా భయపడుతున్నామా? నా ఆత్మ మీ మధ్య ఉంది అంటున్నాడు, లెండి అంటున్నాడు, పొండి అంటున్నాడు కదా. వెళ్ళి దూరి మనము ప్రజల్లో దూరి పని చేయవలసిన వారంగాను అప్పుడే శృంగారమైన దేవాలయాలుగా మన దేవాలని కొంతైనా మనం మెరుగు దిద్దుకోగలమని దేవుని చేత మనం హెచ్చరించబడుచున్నాము. దేవుడి మాటలు మన కొరకు దీవించిన గాక. ప్రియులారా, మరి ప్రార్థన అంశాలను 4-5 ప్రార్థన అంశాలు తెలుపబడ్డాయి. వాటిని మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. త్వరగా చెప్తాను. మెడికల్ స్టూడెంట్స్ ఈ రోజు నుంచి సెకండ్ ఇయర్ వాళ్ళకి బాధ్యత